నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ భయానికి భయం పుట్టించే బలం ప్రమాదాన్ని ప్రమాదంలోకి తోసేసేంత శక్తి అలా గాల్లోకి ఎగిరిందంటే శత్రువుకు కౌంట్ డౌనే ఇంకా ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-35 అలాంటి స్టెల్త్ ఫైటర్ జెట్ను భారత్కు ఆఫర్ చేశారు ట్రంప్ సరిహద్దుల దగ్గర గుంటనక్క వేషాలు వేస్తున్న దాయాదులకు ఇక చుక్కలేనా F-35 ఫైటర్ జెట్ దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టించబోతుందా అసలు ఈ ఫైటర్ జెట్ ఎందుకంత పవర్ఫుల్ దీని స్పెషాలిటీ ఏంటి మోడర్న్ వార్ఫేర్ లో శత్రువుకు నైట్ మేర్ భయానికి మరో రూపం F-35 జెట్ భారత్ కు F-35లు ఆఫర్ చేసిన ట్రంప్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ జెట్ భారత్ డీల్ ఓకే చెబితే పాక్ చైనాకు చుక్కలే F-35 ఫైటర్ జెట్ ప్రత్యేకతలేంటి మన శత్రువు ఊహించని పరిణామం అంచనా వేయని సందర్భం భారత్కు ట్రంప్ F-35 ఆఫర్ చేయడం 1000 ఏనుగుల బలమంటే ఏంటో గాని F-35 ఆ 1000 ఏనుగులకు సమానం మోడర్న్ వార్ఫేర్ లో ఇదో బాహుబలి శత్రువులను చెండాడే ధీరుడు F-35 బలం టెక్నాలజీ ఎంత చెప్పినా తక్కువే అంటారు దీని గురించి తెలిసిన వాళ్ళు అలాంటి అత్యాధునిక ఫైటర్ జెట్ F-35ను భారత్కు ట్రంప్ ఆఫర్ చేశారు వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఇలాంటి అత్యాధునిక ఫైటర్ జెట్ లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ ను మిత్ర దేశాలకు ఇచ్చేందుకు కూడా అంగీకరించని అమెరికా భారత్కు ఆఫర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది డీల్ కుదిరి F-35 ల్యాండ్ అయిందా సరిహద్దుల్లో కుక్కతోక బుద్ధి చూపిస్తున్న చైనాకు గుంటనక్క వేషాలు వేస్తున్న పాకిస్తాన్కు చుక్కలు కనిపించడం ఖాయం ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒప్పందాలపై కీలక చర్చలు జరిపారు ఈ సమయంలోనే భారత్కి ట్రంప్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఆఫర్ చేశారు భారత్కు రక్షణ రంగ అమ్మకాలను $1 బిలియన్ పెంచుతామని దీనికోసం F-35 ఫైటర్ జెట్లు అందించేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు ఇదిప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది F-35 మోస్ట్ డేంజరస్ యుద్ధ విమానంగా పేరుంది శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే బలం దీని సొంతం F-35 అనేది 5th జనరేషన్ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ దీని ప్రత్యేకత శత్రు దేశాల రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా ఉంటుంది దీనికి అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఓపెన్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉంటాయి దీంతో సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు F-35 ఫైటర్ జెట్లను మిత్ర దేశాలకు కూడా అమెరికా అంగీకరించలేదు గతంలో రష్యా నుంచి S-400 కొనుగోలు చేసిందని టర్కీకి F-35 అమ్మేందుకు గతంలో US నిరాకరించింది అయితే అదే S-400ను రష్యా నుంచి దిగుమతి చేసుకుని భారత్ వాడుతోంది అయినా సరే F-35ను భారత్కు విక్రయించాలని అమెరికా భావించడం హైలైట్ ప్రస్తుతం F-35లో 3 వేరియంట్లు ఉన్నాయి ఇందులో మొదటిది F-35A ఇది ప్రాథమిక వేరియంట్ ట్రెడిషనల్ ల్యాండింగ్ టేకాఫ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు దీని ధర $80 మిలియన్ అంటే మన కరెన్సీలో 695 కోట్లు ఇక రెండోది F-35B రన్వే లేకపోయినా నెట్ట నిలువున గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉంటుంది దీని ధర $115 మిలియన్ అంటే అటు ఇటుగా 1000 కోట్లు ఇక మూడోది F-35C దీన్ని ప్రత్యేకంగా US నేవీ కోసం డిజైన్ చేశారు ఇది క్యారియర్ బేస్డ్ వర్షన్ దీని ధర $110 మిలియన్ అంటే మన కరెన్సీలో 955 కోట్లకు పైనే అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి F-35 ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది దీంట్లో F-135 ఇంజన్ను యూజ్ చేస్తారు 40,000 పౌండ్ల థ్రస్ట్ ఉత్పత్తి చేస్తుంది
అత్యధికంగా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది రాడార్లలో అతి చిన్న సిగ్నేచర్లా మాత్రమే కనిపిస్తుంది. ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమపడేలా చేయగలదు. కొన్ని సమయాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి విధ్వంసం క్రియేట్ చేయడం F-35 మరో ప్రత్యేకత. ఇక ఫైటర్ జెట్ కాక్పిట్ అయితే మరో లెవెల్ అంతే. మిగిలిన ఫైటర్ జెట్లలా రకరకాల పరికరాలు ఇతరాలు ఉండవు. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉంటాయి. వీటి ద్వారా పైలట్ ఎప్పటికప్పుడు రియల్ టైం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను ఈ ఫైటర్ జెట్ మోసుకెళ్లగలదు. ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశముంది. అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు. F-35 లాంటి ఒక ఫైటర్ జెట్ లైటనింగ్ 2 అని దీనికి ఒక నిక్నేమ్ ఉంది. దీని గొప్పతనం ఏంటంటే రష్యా యొక్క Su-57 ఏదైతే ఉందో ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ దానికన్నా ఇంకా ఎక్కువ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి అనేది డిఫెన్స్ స్టడీస్ చేసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఎస్పెషల్లీ సింగిల్ సీటు, సింగిల్ ఇంజను, మ్యాక్ స్పీడ్ అంటే గంటకి 1200 కిలోమీటర్స్ వేగంగా వెళ్ళగలిగిన స్పీడు, దాంతోపాటు ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సు, సర్వలెన్స్, రికాయినెసెన్స్. F-35 ఫైటర్ జెట్ తయారీ గురించి ఉపయోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. యూకే, ఇటలీ, నార్వే దీని తయారీలో భాగమయ్యాయి. అమెరికా తన మిత్ర దేశాలకు కూడా F-35 ఫైటర్ జెట్లను ఇచ్చింది. ఆస్ట్రేలియా దగ్గర 72 జెట్లు ఉన్నాయి. యూకే, ఇటలీ, నార్వేల దగ్గర ఈ ఫైటర్ జెట్లు ఉన్నాయి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం ద్వారా జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వీటి కోసం ఆర్డర్లిచ్చాయి. ఈ మధ్య ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది ఈ ఫైటర్ జెట్లతోనే. ట్రంప్ ఆఫర్ ని భారత్ యాక్సెప్ట్ చేస్తే F-35 యుద్ధ విమానం పొందే తొలి నాటోయేతర, పసిఫికేతర అమెరికా మిత్రరాజ్యంగా అవతరించే అవకాశముంది. వంకరగా చూడడం కాదు కదా, చూడాలన్న ఆలోచన రావాలన్నా వణికిపోవాల్సిందే. డీల్ ఓకే అయ్యి F-35 ల్యాండ్ అయితే భారత్ బలం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత దగ్గర అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మరి రాఫెల్కు F-35కు తేడా ఏంటి? డేంజరస్ ఫైటర్ జెట్గా ఎందుకు నిలిచింది? జెట్లను ఎవరు అడిగినా నిరాకరించిన అమెరికా భారత్కు ఎందుకు ఆఫర్ చేసింది? F-35 యుద్ధ విమానాల డీల్ సక్సెస్ అయితే అడ్వాంటేజ్తో పాటు సవాళ్లు కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉందా? F-35 ఇచ్చేందుకు చాలా దేశాలకు నిరాకరణ. భారత్కు స్వయంగా ఆఫర్ చేసిన ట్రంప్. ఇండియా అంటే ట్రంప్కు ఇంత గౌరవమా? రాఫెల్కు F-35 ఫైటర్ జెట్కు ఏంటి తేడా? F-35 డీల్ సెట్ అయితే సవాళ్లు తప్పవా? భారత వైమానిక శక్తిని మరింత అడ్వాన్స్డ్ చేయాల్సిన అవసరముందని ఎయిర్ ఫోర్స్ పెద్దలే గతంలో చెప్పారు. అయితే F-35 డీల్ కుదిరితే సంస్కరణలో కీలక అడుగు పడినట్లవుతుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా తమ బుద్ధి చూపిద్దామని చైనా, పాక్ సిద్ధంగా ఉన్నాయి. ఆ 2 దేశాలకు చెక్ పెట్టాలంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు అవసరం. ప్రస్తుతం రష్యా నుంచి మిగ్, సుకోయ్ రకం యుద్ధ విమానాలను, ఫ్రాన్స్ నుంచి మిరాజ్, రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తూ వచ్చింది. భారత్లో ఇప్పటి వరకు 542 యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే పాక్లో 498, చైనా దగ్గర ఏకంగా 2184 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ 2 దేశాలతో భారత్ తలపడాలంటే వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోక తప్పదు. ఇలాంటి తరుణంలో ట్రంప్ ఇచ్చిన ఆఫర్ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. దాయాది దేశాలకు ట్రంప్ మాటలు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. భారతదేశ అవసరాల కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అయితే F-35 లా రాఫెల్ కి స్టెల్త్ సామర్థ్యం లేదు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు. అయితే F-35 స్థాయి టెక్నాలజీ ఇందులో లేదు. బెంగళూరులో జరిగిన ఎయిర్ ఇండియా షోలోనూ F-35 ఫైటర్ జెట్లు పార్టిసిపేట్ చేశాయి. నిజానికి ఈ ఫైటర్ జెట్లు కావాలని చాలా దేశాలు అడిగినా అమెరికా మాత్రం అంగీకరించలేదు. చైనా సమస్యతో తైవాన్కు నో చెప్పింది.
థాయిలాండ్ ఆసక్తి చూపించినా స్పందించలేదు. అయితే భారతదేశాన్ని అమెరికా ఒక అవకాశంగా చూస్తోందని చెప్పడానికి ట్రంప్ ఆఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే F-35 కంటే ముందు F-21 రకం ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని అమెరికా అంటోంది. ప్రపంచానికి ఏమిచ్చాం, ప్రపంచం నుంచి ఏమొచ్చిందని వ్యాపారం, ఆర్థిక రూపంలోనే ప్రతి పంతాన్ని లెక్కలేస్తున్న ట్రంప్ ఇండియాతో వాణిజ్య లోటు లేకుండా ఈ ఆఫర్ చేసి ఉండొచ్చు. అయితే ఇది భారత్కు మంచి అవకాశం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. శత్రు దేశాలతో కంపేర్ చేస్తే ఎయిర్ ఫోర్స్ లో భారత్ కాస్త వీక్ గా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా స్టెల్త్ యుద్ధ విమానాల అవసరం భారత్ కు చాలా ఉంది. ఇప్పుడు ట్రంప్ ఆఫర్ తో ఆ అవసరం తీరే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా తన మిత్ర దేశాలైన జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, మన ఇండియా లాంటి వాటికి ఎందుకు ఇస్తుందంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్లో కూడా అవసరమైతే చైనా నుంచి కాపాడుకోవటం కోసం ఈ 4 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం క్వాడ్ అంటారు. అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, ఈ 4 కంట్రీస్ కలిసి చైనా యొక్క అంటే ఎక్స్పాన్షనిస్ట్ మోడ్ని అర్థం చేసుకోవాలి అంటే, ఆపాలి అంటే, ఇన్ ఆర్డర్ టు కంటైన్ ది ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఆఫ్ చైనా ఇన్ ద ఇండో-పసిఫిక్, ఇన్ ద బిగ్ పిక్చర్, F-35 ఫైటర్ జెట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నౌ ఇట్ హ్యాస్ క్రిస్టల్ క్లియర్. నిజానికి ఏ యుద్ధ విమానంలో అయినా వేరియంట్ను బట్టి 25% మాత్రమే వేరే రకం పరికరాలు ఉపయోగిస్తారు. అయితే F-35 మాత్రం కాస్త తేడా. 3 వేరియంట్లలో ఒక్కో దానికి 75% వేరు పరికరాలు ఉపయోగిస్తారు. దీంతో వీటి ధర ఎక్కువ ఉంటుంది. ఇక అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనకే ఉండిపోయిందనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఆఫర్తో F-35 డీల్ సక్సెస్ చేసి వాటిని ఇండియాకు రప్పిస్తే ఆ దూరం తగ్గించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. అయితే F-35 కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ కూడా ఖరీదైన వ్యవహారమే. శత్రు దేశాలపై తిరుగులేని ఆధిక్యం అందించినా ఖర్చు మాత్రం భారీగానే ఉంటుంది. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 అంటే దాదాపు 30 లక్షలకు పైనే ఖర్చవుతుంది. దీనికి తోడు వీటి ట్రైనింగ్, ప్రస్తుతం ఉన్న ఆయుధాలతో అనుసంధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కూడా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. వీటన్నింటికీ తోడు అతిపెద్ద సమస్య రష్యాతో వచ్చే ఛాన్స్ ఉంది. భారత్ ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. అయితే F-35లు చేరితే రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంటుంది. దీన్ని భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్నది మరో పెద్ద టాస్క్. F-35 కొనుగోలు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా ప్రస్తుతం శత్రు దేశాలతో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితుల్లో అలాంటి స్టెల్త్ విమానాలు భారత్కు చాలా అవసరం. చైనా ఇప్పటికే 5th జనరేషన్ J-20 యుద్ధ విమానాలను సొంతంగా అభివృద్ధి చేసుకుంది. పాకిస్తాన్ తన యుద్ధ విమానాల స్క్వాడ్రన్ బలాన్ని పెంచుకుంటోంది. చైనా నుంచి J-35 స్టెల్త్ జెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా స్టెల్త్ గ్యాప్ ను భారత్ ఫిల్ చేయాల్సిన అవసరముంది. 2 స్క్వాడ్రన్ల F-35లు విక్రయించేందుకు అమెరికా ఆఫర్ ఇచ్చింది. అదే జరిగితే 40 F-35లు, వాటికి సరిపడా ఆయుధాలు మన అమ్ముల పొదిలో చేరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. గగనతలంలో భద్రత మరింత స్ట్రాంగ్ అవుతుంది. దీంతో ట్రంప్ ఆఫర్ పై భారత్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.